ఒక పాలకుండ, కొన్ని గాలిలో మేడలు, చివరకు నేలపాలైన ఆశలు. ఆ పాలమ్మాయి కథ మనందరికీ ఎప్పుడోకప్పుడు విన్నదే గదా. చాలా సింపుల్ స్టోరీ అనిపిస్తుంది. కాని సింపుల్గా కనిపించే ఈ కథలో ఏకాగ్రత గురించి, వాస్తవంలో బ్రతకడం గురించి ఈరోజుకీ కూడా మనకు పనికొచ్చే ఒక పెద్ద పాఠం దాగుంది. మరి ఆ పాఠమేంటో ఒకసారి లోతుగా చూద్దామా? సరే, ఇక కథలోకి వెళ్తే ఒక అమ్మాయి ఓ సాధారణమైన పని. అదేంటంటే పాలు అమ్మడం. అంతవరకు బాగానే ఉంది. కాని తను మోస్తున్నది కేవలం పాలు మాత్రమే కాదు, అదొక అవకాశం. మరి ఆ చిన్న అవకాశమే తన ఊహలకు ఎలా రెక్కలు తొడిగిందో చూద్దాం. చూడండి, మొదట్లో అంతా చాలా క్లియర్గా ఉంది. తన ముందున్న పని ఒక్కటే. ఇప్పుడు ఈ క్షణంలో తను చెయ్యాల్సిన పనిమీద దృష్టి పెట్టడం. ఆమె తలమీదున్న పాలకొండ, అదే ఆమె ప్రపంచం, అదే ఆమె ఏకైక లక్ష్యం. సింపుల్. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. ఈ కథ కలలతో మొదలవలేదు, అస్సలు కాదు. ఇది పచ్చి నిజంతో, వాస్తవంతో మొదలైంది. ఆ పాలు నిజంగా ఉన్నాయి, అది ఆమె తక్షణ బాధ్యత. వాటిని జాగ్రత్తగా తీసుకెళ్లడం ఆమె పని. సో ఇది కేవలం ఒక ఊహ కాదు, ఒక బాధ్యత అన్నమాట. అయితే సరిగ్గా ఇక్కడే కథలో ఒక చిన్న ట్విస్ట్ వస్తుంది. ఆ అమ్మాయి దృష్టి నెమ్మదిగా పాలమీద నుంచి ఆ పాలు అమ్మితే వచ్చే డబ్బు మీదికి షిఫ్ట్ అవుతుంది. అంటే నా దగ్గర ఏముంది అన్న ప్రశ్న కాస్త దీంతో ఏం చెయ్యొచ్చు అన్న ఊహగా మారిపోతుంది. బస్ ఈ యొక్క ఆలోచనే ఆమెను వాస్తవం నుంచి మెల్లగా పక్కకు లాగడం మొదలుపెడుతుంది. ఆ మైండ్ సెట్లో వచ్చిన మార్పు చూడండి. జస్ట్ పాలు, అంతకుముందు వరకు అది కేవలం పాలు. కాని ఇప్పుడు అది ఒక అద్భుతమైన భవిష్యత్తుకు బీజంలా కనిపిస్తోంది. ఆమె దృష్టిలో అవిక పాలు కాదు, ఆమె ఉజ్వల భవిష్యత్తుకు ఫౌండేషన్ స్టోన్ అనమాట. ఇక అంతే, ఒక్కసారి ఆ ఊహ మొదలయ్యాక ఆమె పూర్తిగా తన కలల లోకంలోకి జారిపోయింది. గాలిలో మేడలు కట్టడం మొదలుపెట్టింది. ఒక ఆలోచన నుంచి ఇంకో ఆలోచన, అలా గొలుసుకట్టుగా ఆమెను వాస్తవం నుంచి ఎంతో దూరం, చాలా దూరం తీసుకెళ్ళిపోయాయి. ఆమె ప్లానింగ్ చూడండి ఎంత పక్కాగా ఉందో. స్టెప్ 1 పాలు అమ్మేస్తుంది. స్టెప్ 2 ఆ వచ్చిన డబ్బుతో కోళ్ల మందనుకుంటుంది. స్టెప్ 3 ఆ కోళ్లు పెట్టే గుడ్లను అమ్మి ఇంకా ఎక్కువ డబ్బు సంపాదిస్తుంది. స్టెప్ 4 ఆ లాభాలతో ఒక సూపర్ గౌను కొనుక్కుంటుంది. ఫైనల్గా స్టెప్ 5 ఆ గౌను వేసుకుని ఊరి జాతరకు వెళ్తే అందరూ తననే చూడాలి. వావ్! ప్లాన్ వినడానికి ఎంత లాజికల్గా ఉన్నా ఇక్కడో సమస్య ఉంది. ఆమె వేస్తున్న ప్రతి ఊహాజనిత అడుగు ఆమెను అసలు పని నుంచి, అంటే తన తలమీద జాగ్రత్తగా పట్టుకోవాల్సిన ఆ పాలకుండ నుంచి దూరం చేస్తూనే ఉంది. ఆమె మైండ్లో ఈ ఫ్యూచర్ ప్లాన్ 100కు 100% పక్కా జరిగిపోతుంది, అందులో డౌటే లేదు. తను కంటున్న పగటి కలలకు పీక్ స్టేజ్కి చేరుకుంది. అంతా అయిపోయినట్టే, ఫిక్స్ అయిపోయింది. కాని ఊహ ఎంత అందంగా ఉన్నా వాస్తవం చాలా కఠినంగా ఉంటుంది కదా. ఆ రెండింటి మధ్య దూరం చాలా తక్కువ. ఆమె ఉత్సాహంగా కంటున్న కలల ప్రయాణానికి ఇక్కడే ఒక స్పీడ్ బ్రేకర్ పడుతుంది. కథ టోన్ ఒక్కసారిగా ఆనందం నుంచి విషాదంలోకి మారుతుంది. అలా ఆ ఆలోచనల లోకంలో తేలిపోతూ ఉండగా ఒక్కసారిగా తలమీదున్న పాలకుండ జారిపోయింది. అంతే, పాలన్నీ నేలపాలు. సో కథ ఇక్కడతో అయిపోయింది. కానీ అసలు విషయం ఇప్పుడే మొదలవుతోంది. ఈ ఒలికిపోయిన పాలు మనకు ఏం పాఠం నేర్పిస్తున్నాయి? దీని వెనుకున్న అసలు నీతి ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇదే మోరల్ ఆఫ్ ద స్టోరీ. అతిగా కలలు కనడం కన్నా ప్రస్తుతం చేతిలో ఉన్న పనిమీద దృష్టి పెట్టు. చూడండి, కలలు కనడం తప్పు కాదు, అస్సలు కాదు. అవి మనకు చాలా అవసరం. కాని ఆ కలల ప్రపంచంలో మునిగిపోయి ప్రస్తుతం మనం చెయ్యాల్సిన పనిని మర్చిపోతే ఆ కలలు ఎప్పటికీ కలలుగానే ఉండిపోతాయి. రియాలిటీలో బ్రతకడమే సక్సెస్కి ఫస్ట్ స్టెప్. ఇందులోంచి మనం తీసుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్స్ ఏంటంటే, 1 ఆశయం ముఖ్యం, కాని దాన్ని నిజం చేసే యాక్షన్ ఇంకా ముఖ్యం. 2 మన భవిష్యత్ అనేది ఈరోజు మనం పెట్టే ఏకాగ్రత అనే ఫౌండేషన్ మీదే కట్టబడుతుంది. మనం ఊహల్లో తేలిపోతూ చేతిలో పనిని నిర్లక్ష్యం చేస్తే అవకాశం చేజారిపోతుంది. సింపుల్గా ఫౌండేషన్ సరిగ్గా లేకుండా కట్టిన బిల్డింగ్ కూలిపోయినట్టే. అయితే ఈ కథ మనందర్నీ ఒక పెద్ద ప్రశ్న అడుగుతుంది. సరే, ప్లానింగ్ చేసుకోవడం మంచిదే, కానీ ఎక్కడ ఆ ప్లానింగ్ ఆగి టైం వేస్ట్ చేసే పగటి కల మొదలవుతుంది? ఆ రెండింటి మధ్య ఉన్న లైన్ ఏది? ఆలోచించండి. 100 ఏళ్ల నాటి ఈ కథ ఈరోజు మనందరికీ ఉన్న ఫోకస్ ప్రాబ్లమ్స్కి కూడా
కరెక్ట్గా సూట్ అవుతుంది కదా. చివరిగా చెప్పాలంటే ఈ కథలో ఉన్న అసలు కాన్ఫ్లిక్టే ఇదే. ఒకవైపు కల, మరోవైపు వాస్తవం. అంటే ఏం జరగొచ్చు అనే ఫ్యూచర్ టెన్స్కి, ఇప్పుడు ఏముంది అనే ప్రెజెంట్ టెన్స్కి మధ్య జరిగే పోరాటం. మనం కన్న కలలు నిజం కావాలంటే మన కాళ్ళు రెండూ వర్తమానంలో, ఈ క్షణంలోనే గట్టిగా నిలబడాలి. మరి ఆలోచించండి, మన దృష్టి ఎక్కడుంది? చేతిలో ఉన్న పనిమీద, లేక గాలిలో మనం కడుతున్న మేడల మీద?